nursing students and welcome back to my YouTube channel. If you don't know me before, I am Rishi, a BSc nursing student and you're watching Kirti Rishi. If you don't subscribe to my channel yet, please go subscribe and click on the bell icon. So, మీ అందరికి ప్రామిస్ చేసినట్టే what is BSc nursing first semester syllabus part 2. So, before any delay, let's get into the video. ఆగండి ఒక చిన్న క్లారిఫికేషన్. నాటు పాట కంటే ఎక్కువ ఫేమస్ అయిపోయింది అది. ఇందులో పులిహార అనే విషయం ఏంట్రా అని అంటే అది నాటుకోడి కాదంట. ఎస్, ఇట్స్ అ ఫారెన్ కోడి. నాకు మా మమ్మీ వాళ్ళు నాటుకోడి అని చెప్పేసి ఫారెన్ కోడి తినిపించారు. నేను ఒక ఏమీ తెలియని పసి కందుని కాబట్టి. సో జోక్స్ అపార్ట్, మేము ఇప్పుడు సీరియస్గా చదువుకుంటున్నాం, టాపర్స్ అయిపోతున్నాం అంతే. అది అవ్వదమ్మా, అది ఎప్పటికీ అవ్వదు. సీరియస్గా చదివితే ఎలా చెప్పండి? అసలు మామూలుగా చదివితేనే ఎక్కదు, మళ్ళీ సీరియస్గా బుక్కులు ముందేసుకొని చదివితే అస్సలు ఎక్కదు. కాబట్టి మనం ఏం చదివినా డైలీ లైఫ్లోకి రిలేట్ చేసుకోవాలన్నమాట. కామెడీ చేసుకోవాలి. కామెడీ చేసుకుంటేనే ఈజీగా గుర్తుంటుంది. యా, ఇట్స్ కీర్తి రిషి టిప్. సో ఐ స్టార్ట్ విత్ సోషియాలజీ అనమాట. అంతగా థింక్ చేయకండి, ఫస్ట్ చాప్టర్ ఏదైనా ఇంట్రడక్షన్ ఉంటుంది. ఏంటో మీరు ఇలా ఉంటే ఎలా? సో ఇంట్రడక్షన్లో స్కోప్ ఆఫ్ సోషియాలజీ, నేచర్ ఆఫ్ సోషియాలజీ అండ్ డెఫినేషన్స్ అనమాట. నార్మల్ జస్ట్ ఇంట్రడక్షన్, సోషియాలజీ అంటే ఏంటి, అక్కడ నుంచి వచ్చింది అంటే దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ చాప్టర్, సింపుల్. సో ద సెకండ్ చాప్టర్ ఈస్ సోషల్ స్ట్రక్చర్ అనమాట. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అన్నట్టు, సోషల్ స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ ఆఫ్ సొసైటీ అంతే. అర్బన్, రూరల్ అండ్ ట్రైబల్ ఈ 3 కమ్యూనిటీస్గా డివైడ్ చేసేదే సోషల్ స్ట్రక్చర్ అనమాట. అండ్ ఆల్సో ఇందులో సోషలైజేషన్ గురించి ఉంటుంది. మన పేరెంట్స్ మనకి సోషలైజేషన్ చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉంటారు. సొసైటీలో ఎలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయకూడదు, ఇలా బిహేవ్ చేయాలి, ఇలా గుడ్ మేనర్స్ని నేర్పిస్తూ ఉంటారు అనమాట. సమ్ ఆర్ అదర్ రీజన్స్ సోషలైజేషన్ అనేది ఉండదు. దట్ ఈస్ కాల్డ్ సోషల్ డిజార్గనైజేషన్. అది ఇండివిజువల్గా ఉండొచ్చు అండ్ సొసైటీ ద్వారా కూడా ఉండొచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సెకండ్ చాప్టర్. ఇంకా థర్డ్ చాప్టర్ కల్చర్. కల్చర్ అంటే ఏంటి? ఆ పేరులోనే మనకు అర్థమైపోవాలి. కల్చర్ అంటే ఇప్పుడు మనం సౌత్ ఇండియన్ అన్నప్పుడు మన ఫుడ్, మన క్లోతింగ్ అంతా డిఫరెంట్ ఉంటుంది. సో లైక్ వైజ్ నార్త్కి, సౌత్కి, వెస్ట్కి, ఈస్ట్కి డిఫరెంట్ ఉంటుంది. అండ్ మన ఇండియా ఈజ్ వెరీ రిచ్ ఇన్ డైవర్సిటీ. కాబట్టి దీని గురించి అంతా థర్డ్ చాప్టర్లో, కల్చర్ అనే చాప్టర్లో ఉంటుంది అనమాట. ద ఫోర్త్ చాప్టర్ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్. ఈ చాప్టర్ని మా మేడం ఎంత విడమర్చి చెప్పిందో మేము అంత యాక్టివ్గా విన్నాం అనమాట. ఎందుకంటే ఫ్యామిలీ, మ్యారేజ్ ఇస్ ఆబ్వియస్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. జాయింట్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే 4 members ఉండేది. జాయింట్ ఫ్యామిలీ అంటే మోర్ దాన్ 5-6 members ఉండేది జాయింట్ ఫ్యామిలీ అనమాట. ఇంకా మ్యారేజ్ అంటే ఏంది? ఒక అద్భుతమైన టాపిక్ అనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారేజ్. ఎందుకు మన లైఫ్లో మ్యారేజ్ అనేది ఎందుకు? నాకు తెలిసి వేస్ట్, కానీ ఎందుకు అంటే చెప్తున్నానమ్మా, ఇట్స్ మై ఒపీనియన్ అంతే. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యారేజ్ అనమాట. అక్కడ ఏం ఉండదు, ఊరికే ఆవేశపడకండి. అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మ్యారేజ్ అనమాట. అంటే ఇప్పుడు మ్యారేజ్ అనేది మన హెల్త్ ప్రాబ్లమ్స్ మీద కానీ లేకపోతే మన పర్సనల్ డెవలప్మెంట్ మీద కానీ ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది. సో ఇంపాక్ట్ ఆఫ్ మ్యారేజ్ కూడా అంటే ఇప్పుడు మన సొసైటీలో కానీ మన ఇండివిజువల్ డెవలప్మెంట్కి కానీ మ్యారేజ్ అనేది ఎంతవరకు హెల్ప్ చేస్తుంది. ద ఫిఫ్త్ చాప్టర్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అనమాట. ఇందులో ఏముంటుందంటే స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటి? మామూలుగా క్లాసిఫై చేయడం. ఎన్నో రకాలుగా క్లాసిఫై చేయొచ్చు, రిలీజియన్ పరంగా, క్యాస్ట్ పరంగా. సో అలా వాటి గురించి క్లాసిఫై చేసేదే సోషల్ స్ట్రాటిఫికేషన్ అనే చాప్టర్ అనమాట. ద సిక్స్త్ చాప్టర్ సోషల్ డిజార్గనైజేషన్ అండ్ ఆర్గనైజేషన్ అనమాట. ఆర్గనైజ్డ్ పర్సన్ డిజార్గనైజ్డ్గా మారిపోవడానికి ఛాన్సెస్ ఏంటి, అండ్ డిజార్గనైజ్డ్ పర్సన్ ఎలా ఆర్గనైజ్డ్గా మారచ్చు. ఆల్ అబౌట్ సొసైటీస్ అనమాట. ఇప్పుడు సొసైటీలో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాటి ఇంటర్ రిలేషన్షిప్స్, వాటికి సంబంధించిందంతా ఈ చాప్టర్లో ఉంటుంది అనమాట. సింపుల్ చాప్టర్ బట్ ఎట్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్, చాలా పెద్ద చాప్టర్ కూడా. ఫండమెంటల్ రైట్స్ గురించి కూడా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, తెలుగులో ఏదో అంటారు వాక్ స్వతంత్రం. యా, అలాంటి రైట్స్ మనకి ఏమేమి ఉన్నాయి వాటి గురించి చెప్తుంది అనమాట ఈ చాప్టర్. సో ద సెవెంత్ చాప్టర్ క్లినికల్ సోషియాలజీ అనమాట. క్లినికల్ సోషియాలజీ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇప్పుడు మనం 6 chapters ఏమేమి చదువుకున్నాం దానిని ఎలా ఇంప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాము యాజ్ ఎ నర్స్గా. ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాడు మామూలుగా ఫిజికల్గానే ఇంజూర్డ్ అయి ఉండడు, మెంటల్గా కూడా చాలా అన్స్టేబుల్గా ఉంటారనమాట. ఒక ఇన్ఫెక్షన్ వల్లనో లేకపోతే ఇంకా ఏదో ఒక డిసీజ్గా వచ్చినప్పుడు దానికి తాలూకు హైజీన్ చెప్తాం కదా మనము, సేమ్ మెంటల్గా కూడా మనం చెప్పాలి.
మనకెందుకులే, మనం ఎందుకు చెప్పాలి అనుకోకూడదు. పేషెంట్ అంటే ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నర్సింగ్ ఫౌండేషన్ అని ఒక బుక్ ఉంటుంది అనమాట, అందులో ఇవన్నీ ఉంటుంది అనమాట. అది కూడా కావాలంటే నేను ఒక వీడియో చేసి పెడతాను మీకోసము. సో ఈ క్లినికల్ సోషియాలజీ చాప్టర్ మొత్తం అప్లికేషనే అనమాట. ఇంతవరకు నువ్వు ఏం చదివావు దాన్ని నువ్వు ఎలా అప్లై చేస్తున్నావు. ప్రతి చాప్టర్కి ప్రతి సబ్జెక్ట్లో ఏది ఇట్ మే బి అనాటమీ, ఫిజియాలజీ, సోషియాలజీ, సైకాలజీ, ఒక్క టాపిక్ అయితే కామన్గా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంప్లికేషన్ ఇన్ నర్సింగ్, రోల్ ఆఫ్ నర్సింగ్. యాజ్ ఎ నర్స్గా నువ్వు దీన్ని ఎలా ఇంప్లై చేస్తావు, దట్ ఈస్ కాల్డ్ రోల్ ఆఫ్ నర్సింగ్ ఆర్ ఇంప్లికేషన్ ఆఫ్ నర్సింగ్ అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ సోషాలజీ అనమాట. 7 చాప్టర్స్ ఉంటుంది, చాలా చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్స్ ఉంటాయి మీరు చదువుతున్న కొద్దీ. సో ఇంకా సైకాలజీకి వచ్చేసరికి ఇందులో కూడా సూపర్ అమేజింగ్ మైండ్ బ్లోయింగ్ చాప్టర్స్ ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో అనాటమీ, ఫిజియాలజీకి రిలేటెడ్గానే ఉంటుంది సైకాలజీ. సో యాజ్ యు నో అన్ని సబ్జెక్ట్స్కి కామన్గా ఒక చాప్టర్ ఉంది అంటే అది ఫస్ట్ చాప్టర్, దట్ ఈస్ కాల్డ్ ఇంట్రొడక్షన్ చాప్టర్. ఇంట్రొడక్షన్ అంటే మీనింగ్ ఆఫ్ సైకాలజీ, సైకాలజీ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు సైకాలజీని ఎలా డివైడ్ చేయబడ్డారు. సో డెఫినేషన్స్ అనమాట. డెఫినేషన్స్ అంటే ఒక్కొక్కడు ఒక డెఫినేషన్ ఇస్తాడు, పని పాటలే, అవన్నీ మనం నేర్చుకుంటూ కూర్చోవాలి అంతే. సిగ్నిఫికెన్స్ ఆఫ్ సైకాలజీ అంటే ఇంపార్టెన్స్, నథింగ్ బట్ ఎందుకు సైకాలజీ అనేది మనం ఎందుకు నేర్చుకోవాలి, నర్సింగ్లో ఎందుకు నేర్చుకోవాలి. సైకాలజీ అంటే మైండ్ యొక్క స్టడీ. సెకండ్ చాప్టర్ వచ్చేసి బయాలజికల్ బేసిస్ ఆఫ్ బిహేవియర్ అనమాట. ఇందులో మేజర్గా బాడీ మైండ్ రిలేషన్షిప్, అంటే మన మైండ్కి మన బాడీకి రిలేషన్ ఏంటి అండ్ జెనెటిక్ బిహేవియర్స్ అనమాట. మన మమ్మీ వాళ్ళ నుంచి వాళ్ళ మమ్మీ వాళ్ళ నుంచి మనకు కొన్ని క్వాలిటీస్ వస్తాయి అనమాట. కొన్ని బిహేవియర్ సిమిలర్గా ఉంటుంది. మన సెన్సేషన్స్ గురించి వాటి గురించి అంతా సెకండ్ చాప్టర్లో ఉంటుంది అనమాట. థర్డ్ చాప్టర్ అండ్ మై ఫేవరెట్ చాప్టర్ అనమాట ఏంటంటే మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్ అనమాట. వాట్ ఈజ్ మెంటల్ హెల్త్, డెఫినేషన్స్, వాటికి సంబంధించి ఒక్కొక్కడు ఒక డెఫినేషన్ ఇస్తాడు తెలిసిందే. సో మెంటల్ హెల్త్ అంటే ఏంటి, మంచి మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంపార్టెన్స్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ పూర్ మెంటల్ హెల్త్. అంటే ఇప్పుడు కొంతమందికి మెంటల్ హెల్త్ ఎలా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనలైజ్ చేసుకోవాలి. సో వార్నింగ్స్ ఆఫ్ పూర్ మెంటల్ హెల్త్ అనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెంటలీ హెల్దీ పర్సన్, అంటే మెంటల్గా వీడు స్టేబుల్గా ఉన్నాడు అని చెప్పడానికి మనకు కొన్ని టెస్ట్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇందులో ఒక టాపిక్ ఫ్రస్ట్రేషన్ అనమాట. ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది, మనం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు. స్ట్రెస్ ఎందుకు ఫీల్ అవుతాం, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు. ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఏదో సంథింగ్ ఈజ్ నాట్ రైట్ అనిపించినప్పుడు. సో అలా అనమాట, ఒక్కదానికి లింక్డ్ ఉంటుంది. సో ఫ్రస్ట్రేషన్ అనేది ఎలా మనకి వస్తుంది అండ్ దాన్ని కోపప్ చేయడానికి మనం ఏమేమి స్టెప్స్ తీసుకోవచ్చు దాని గురించి ఈ చాప్టర్లో ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో చాలా కామన్గా మనకి లైఫ్లో చూసేదే. సో ఈ చాప్టర్ చదివితే యూ కెన్ గెట్ మోర్ నాలెడ్జ్ అనమాట. సో వన్ వే ఆఫ్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ ఈజ్ ఈగో అనమాట. చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఈగో, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ హైజీన్. మనం ఏం చేస్తే మెంటల్గా స్టేబుల్గా ఉంటాం, దట్ ఈస్ కాల్డ్ మెంటల్ హైజీన్. ద ఫోర్త్ చాప్టర్ డెవలప్మెంటల్ సైకాలజీ అనమాట. డెవలప్మెంటల్ సైకాలజీ అంటే డెవలపింగ్. మనం చిన్నప్పుడు అంటే లేదా పుట్టక ముందు నుంచే అనుకోండి, ప్రీనేటల్ నుంచి పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత పెద్ద అయ్యి ఇవన్నీ ప్రాసెస్లో మనం డెవలప్ అవుతున్నాం అని అర్థం. చిన్నప్పుడు చాలా ఇన్నోసెంట్గా ఉంటాం, ఇప్పుడు చాలా ఓవర్ స్మార్ట్ అయిపోయినాం అనమాట. చాప్టర్ 5 పర్సనాలిటీ. సో పర్సనాలిటీ అంటే యూ కెన్ డిఫైన్ సంబడి విత్ దిస్ అనమాట. అంటే ఇప్పుడు పలానా అమ్మాయి పలానా అబ్బాయి ఇలాంటి వాడు ఇలాంటిది అని చెప్పడానికి. ఇట్స్ నాట్ జడ్జింగ్, ఇట్స్ జస్ట్ పర్సనాలిటీ. వాళ్ళ పర్సనాలిటీ ఇంతే అని చెప్పడానికి అంతే. అండ్ ఇందులో ఆల్టరేషన్స్, మనం పర్సనాలిటీని మనమే ఆల్టర్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి మన సొసైటీలో. ఆ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఏంటి, సో వాటి గురించి అంతా చాప్టర్ 5లో ఉంటుంది. చాప్టర్ 6 కాగ్నిటివ్ ప్రాసెసెస్. సో కాగ్నిటివ్ ప్రాసెసెస్ అంటే కాగ్నిటివ్ క్వాలిటీస్ కొన్ని ఉంటాయి, లైక్ అటెన్షన్, లెర్నింగ్, థింకింగ్, ఇంటెలిజెన్స్ ఎగ్జాంపుల్గా. సో ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. ఈ చాప్టర్ చదివితే మీకు అర్థమవుతుంది. అందులో వాల్యూస్ ఉంటాయి అనమాట. ఇంటెలిజెంట్ కోషెంట్ అంటే సమ్ నంబర్కి కిందన ఉంటే పూర్ ఇంటెలిజెంట్, కొంచెం స్మార్ట్, ఇంకొంచెం స్మార్ట్, హైలీ స్మార్ట్, అలా. మెమరీ, విచ్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనమాట. చాలా మంది స్టూడెంట్స్ ఈ మెమరీలోనే డిఫర్ అవుతారనమాట. ఒక కాన్సెప్ట్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వచ్చు, ఒక్కొక్కరు ఒకలా గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, నిమోనిక్స్ పాటిస్తారనమాట, నాలంటోళ్ళు అనమాట. ఏదైనా వాల్యూ గుర్తుపెట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా సంథింగ్ యూ హ్యావ్ టు మెమరైజ్ అంటే దానికి ఒక నిమోనిక్ వేసేయడం. ఈ కిడ్నీకి సంబంధించి ఫంక్షన్స్కి ఒక చిన్న నిమోనిక్ అనమాట, ఏ వెట్ బెడ్.
సో దట్స్ ఆల్ అబౌట్ 6th చాప్టర్. చాలా చాలా బాగుంటుంది ఈ చాప్టర్. అండ్ ఆల్సో కాగ్నిటివ్ క్వాలిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మిస్ అవ్వకుండా చదువుకోండి అందరూ. అఫ్కోర్స్ అన్నీ చదువుకోవాలి, కానీ ఇది లైఫ్లో ఫ్యూచర్లో మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. కొంతమంది మేధావులు ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నా, చాయిస్లో వదిలేస్తారు. సో అలా అంతా చేయకండి. ఇది మాత్రం చాయిస్లో వదిలేసినా వదిలేకపోయినా చదువుకోండి. చాప్టర్ 7 మోటివేషన్ అండ్ ఎమోషనల్ ప్రాసెసెస్ అనమాట. అప్పుడప్పుడు మనకి మోటివేషన్స్ మన టీచర్స్ చేస్తారు, అందరూ చేస్తారు, పేరెంట్స్ కూడా చేస్తారు, ఫ్రెండ్స్ కూడా చేస్తూ ఉంటారు అలాంటి. అండ్ మోటివేషన్ ఈజ్ రిలేటెడ్ టు ఎమోషన్స్ కాబట్టి మన ఎమోషన్స్ డెఫినేషన్ ఆఫ్ ఎమోషన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎమోషన్స్, మన ఎమోషన్స్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషన్స్ ఎక్కువైతే మోషన్స్ అయిపోతాయి. మనం ఎమోషనల్గా స్టేబుల్గా ఎలా ఉండాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎమోషన్స్ని, వాటి గురించి అంతా ఉంటుంది అనమాట. కామన్గా ప్రతిదానికి సిగ్నిఫికెన్స్, డెఫినేషన్, వాటి ఇంపాక్ట్, రోల్ ఆఫ్ నర్సింగ్. చాప్టర్ 8 సైకలాజికల్ అసెస్మెంట్ అండ్ టెస్ట్స్ అనమాట. అసెస్మెంట్ అంటే ఏంటి, మనం అనలైజ్ చేయడం. సైకలాజికల్ టెస్ట్స్ అంటే చిన్న చిన్న టెస్ట్స్ పెట్టి మన మెంటల్ హైజీన్ ఎలా ఉంది అనేసి యూ కెన్ క్యాల్కులేట్ అనమాట. చాప్టర్ నెంబర్ 9 అప్లికేషన్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్. ఒక స్ట్రేంజర్ని కలిసినప్పుడు కానీ, లేకపోతే డిఫరెంట్ పీపుల్తో మనం బిహేవ్ చేసే పద్ధతి, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాము, అండ్ ఆ కమ్యూనికేషన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది ఈ టాపిక్లో ఉంటుంది అనమాట. అండ్ ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్. అండ్ మనకి లైఫ్లో 24 hours టైం ఉంటే దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు, మేనేజింగ్ టైం అనమాట. ఇట్లాంటి చిన్న చిన్న స్కిల్స్ డైలీ లైఫ్లో మనం ఎలా యూజ్ చేసుకుంటాం వీటిని అన్నిటిని. ఫైనల్ చాప్టర్ అండ్ 10th చాప్టర్ ఈజ్ సెల్ఫ్ ఎంపవర్మెంట్ అనమాట. ఈజ్ నథింగ్ బట్ మనల్ని మనమే మోటివేట్ చేసుకోవడం, మనమే ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ అవర్ సెల్ఫ్స్ అండి. సో ఎంపవర్మెంట్ అని గుర్తొస్తేనే మనకి ఏం గుర్తొస్తుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళలు మహారాణులు అన్నట్టు. సెల్యూట్ టు ఆల్ ఉమెన్ అండ్ మై సెల్ఫ్ ఆల్సో. సో వీ షుడ్ ఎంపవర్ అవర్ సెల్ఫ్ ఎంపవర్ చేసుకోవాలి. మనలోంచి ఒక స్ట్రెంగ్త్ అనేది బయటికి రావాలి. వీటికి సంబంధించినంత ఈ చాప్టర్లో ఉంటుంది అనమాట. మనలోనే చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. వెన్ యూ కమ్యూనికేట్, వెన్ యూ ఎక్స్ప్లెయిన్ సంథింగ్, నీకే అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఇన్ని ఐడియాస్ ఉన్నాయా అనేసి. చాలా సీరియస్గా మాట్లాడేసాం కదా ఈ వీడియోలో. యా, సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, ఏం చేయలేం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ఠంగ్ అని కొట్టండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎలాంటి వీడియోస్, ఎలాంటి కంటెంట్ మీకు కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.